అది హైఫై ఏరియా, చుట్టూ సాఫ్ట్వేర్ ఆఫీసులు, పెద్ద పెద్ద అంతస్తుల భవనాలు. వీటన్నింటి మధ్య ఉన్న సర్కారీ బడి ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడుతోంది. హైదరాబాద్ జిల్లాలోని బెస్ట్ స్కూల్ గా అవార్డు కూడా అందుకుంది. ఇంతకీ ఆ గవర్నమెంట్ స్కూల్ స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం. పేరెంట్స్ కు ఇంగ్లీష్ మీడియంపై ఇంట్రెస్ట్ పెరుగుతుండటంతో ప్రైవేట్ స్కూళ్లకే పంపిస్తున్నారు. దీంతో సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఇలాంటి టైంలో కూడా సాఫ్ట్వేర్ ఆఫీసులకు కేర్ ఆఫ్ గా ఉండే కొండాపూర్, గచ్చిబౌలి ఏరియాలో ఓ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ తో కళకళ్లాడుతోంది. సిద్దిక్ నగర్ లో ఉన్న ఈ బడి గోడలపై ఎటు చూసినా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, ఉద్యమకారుల చిత్రాలే ఉంటాయి. ఐదేళ్ల క్రితం స్టూడెంట్స్ లేక స్కూల్ వెలవెలబోయిన సందర్భంలో బాధపడ్డాడు ఇక్కడి హెడ్ మాస్టర్ రాచప్ప శెట్టి. అప్పట్లో ఈయన ఒక్కరే టీచర్, 5 క్లాసులు, 186 మంది స్టూడెంట్స్, 2 రూమ్లుండేవి. కానీ ఇప్పుడు ఆ స్కూల్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. హెచ్ఎం రాచప్ప శెట్టి ఆధ్వర్యంలో టీచర్ల టీం ఇంటింటికి తిరిగి క్యాంపెయిన్ చేసింది. నోట్బుక్స్, 2 జతల డ్రెస్సులు, మధ్యాహ్న భోజనం, కంప్యూటర్ టీచింగ్ ఫ్రీగా ఇస్తామని చెప్పి పాంప్లెట్స్ పంపిణీ చేశారు. 2 రూమ్లు ఉండే పిల్లలు 10 మంది పిల్లలు వస్తుండ్రి. గవర్నమెంట్ స్కూల్ అని టీచర్లు 2 ఉండ్రి. మేము 2 పెట్టాం, నేను నా సోదరుడు ఒకడు, 2 కలిసి 2 టీచర్లను పెట్టాం. చాలా తేడా ఉంది. 2వ తరగతి పిల్ల కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, అంత పర్ఫెక్ట్గా చెప్తారు. టీచర్ల ఇంటింటి ప్రచారంతో స్కూల్లో అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. 3 రోజుల్లోనే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న 80 మంది విద్యార్థులు ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య 326కు చేరింది. లైబ్రరీ ఏర్పాటు చేసి విద్యార్థులతో బుక్స్ రీడింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం నాకు 326 స్ట్రెంత్ పెరగడం అనేటువంటిది నేను ఎంతో ఆనందంగా ఉన్నా. నా స్టాఫ్ అందరు నాకు చక్కగా సహకారం అందిస్తున్నారు, ఇక్కడ పేరెంట్స్ అందిస్తున్నారు. ఇంకోటి మేము చదవడం, రాయడం, చతుర్విధ ప్రక్రియలు అనేటువంటి 3 ఇయర్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పిల్లల దగ్గర ప్రతి టీచర్ కూడా గ్రూపుగా తయారు చేసుకొని చెప్పడం అనేటువంటిది. ముఖ్యంగా నేను ఆనందించేది ఏంటంటే నాకు చక్కని టీచర్స్ ఇక్కడ రావడం. నేను వచ్చిన ఫస్ట్లో ఒక్కనే అయినా ఇప్పుడు నాకు 5 మంది ఎడ్జిటీ టీచర్స్, టెక్ మదర్ నుంచి 2 కోఆర్డినేటర్స్, ఒక లైబ్రేరియన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రైమరీ స్కూల్ను దత్తత తీసుకుంది టెక్ మహీంద్రా కంపెనీ. స్కూల్లో గేమ్స్ మెటీరియల్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అందించారు. ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయడానికి 2 కోఆర్డినేటర్స్ ని కూడా నియమించింది. ఈ స్కూల్ హోల్ రౌండ్ గా డెవలప్ చేయాలని గత సంవత్సరం టెక్ మహీంద్రా అరైజ్ అనే ప్రాజెక్ట్, ఆల్ రౌండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అనే ప్రాజెక్ట్ రన్ చేయగలుగుతుంది. ఈ సంవత్సరం గ్రేడ్ 1 కొరకు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఇంగ్లీష్ మీడియం చేయాలి అని అనుకున్నది. కానీ టెక్ మహీంద్రా ఏమనుకుందంటే గ్రేడ్ 2, 3, 4, 5 వాళ్ళకు కూడా ఇంగ్లీష్ ఉంటే బాగుంటుందని ప్రొఫెషన్స్ ఇన్ ఇంగ్లీష్ అనే ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు. గత సంవత్సరం అడాప్ట్ తీసుకున్న తర్వాత స్కూల్ని బిల్డింగ్ పెయింట్ చేయడము, ఇంకా చాలా రకాలైన TLM స్కూల్కి ఇవ్వడం జరిగింది. టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతోనే విద్యార్థుల సంఖ్య పెరిగిందంటున్నారు పేరెంట్స్. టీచింగ్ కూడా బాగుందని కితాబిస్తున్నారు. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ సార్ వాళ్ళందరూ మా స్కూల్స్ అన్నీ మూత పడిపోయేటట్టున్నాయి అమ్మాయి మీ సార్ వచ్చినాక అని అంటున్నారు. సార్ రాకముందు ఈ స్కూల్ చాలా ఇదిగా ఉండే, కానీ సార్ వచ్చిన తర్వాత నేనే ఇక్కడ 8 ఇయర్స్ ఉన్నా, నాకు ఇక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉందనేది కూడా తెలియదు సార్ రాకముందు. సార్ వచ్చిన తర్వాత ఒక 6 మంత్స్లోనే స్కూల్ రూపురేఖలే మొత్తం మార్చేసిండు. నా సంవత్సరాలు అవుతుంది అప్పుడు చదవబట్టి అయితే చదువులకు అయితే ప్రాబ్లం లేదు. పుస్తకాలు వాళ్ళే ఇస్తున్నారు, బ్యాగులు వాళ్ళే ఇస్తున్నారు, షూజులు వాళ్ళే ఇస్తున్నారు, మొత్తం వాళ్ళే ఇస్తున్నారు. ఇంకా రాకపోతే కూడా సార్లు కూడా ఇంటికే వస్తున్నారు. నాకు అక్కడికన్నా ఇక్కడనే మంచిగా అనిపిస్తుంది స్కూలు. అక్కడ ఫీజు నెలకు ఫీజు ఇస్తుంటే కానీ చదువు బాగా చెప్పకుండ్రి మా ఊళ్ళో. ఇక్కడ వచ్చినాక పిల్లలు బాగా మంచిగా హుషారైనరు 2 కృష్ణ చంటి. ఇలాంటి గవర్నమెంట్ టీచర్లుంటే ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులే ఉండరంటున్నారు పేరెంట్స్. ప్రతి స్కూల్లో టీచర్లు ఇలాగే వర్క్ చేస్తే సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం ఖాయమంటున్నారు. నేను బతుకమ్మ పాట పాడుతున్నాను. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, కన్నుంచి రావమ్మ ఉయ్యాలో, కాపాడు మమ్మేలు ఉయ్యాలో, శంకరి పర్వతి ఉయ్యాలో, శంభవి నీవమ్మ ఉయ్యాలో, కాశీ మల్లె పూలు ఉయ్యాలో, కనకంబరాలతో ఉయ్యాలో.